హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పులుసు పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, శనగబాళ్ళు వేసుకొని అన్నీ వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇంకొక పొయ్యి మీద బాండీలో వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ముందే చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసుల రవ్వ అయితే తీసుకున్నాను. సో మీరు 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్, చింతపండు పులుసుతో సహా 3 గ్లాసుల వాటర్ అయితే కొలుచుకొని పోసుకోవాలి. 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యపు రవ్వ తీసుకుంటున్నాను. ఇది చిన్న గ్లాస్ 2 గ్లాసెస్ ఆఫ్ చింతపండు పులుసు. ఇప్పుడైతే దీన్ని ఆనియన్స్ వేగిన తర్వాత ఈ పులుసుని అయితే వేసుకుంటున్నాము. మనకి చింతపండు పులుసు అనేది 4 గ్లాసెస్ వచ్చింది. సో అది చింతపండు పులుసు వేసుకొని మిగిలినవి నార్మల్ వాటర్ అయితే వేసుకోవాలి. టోటల్ చిన్న గ్లాస్తో 6 గ్లాసెస్ అయితే చింతపండు పులుసు అయితే వచ్చింది. మిగిలినవి అయితే నార్మల్ వాటర్ అయితే పోసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. వాటర్ తగిలిన తర్వాత బియ్యపు రవ్వ అయితే పోసుకోవాలి. ఇలా రవ్వ ఉడికే వరకు అయితే ఉడికించాలి. ఇప్పుడు మన పులుసు పిండి అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.